ఏమైందండి? అయ్యో లేండి, అయ్యో ఏమండి లేండి, ఏమైందండి? రాహుల్, డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కమ్. ఏమండి? అయ్యో ఇలా ఎందుకు అయిపోయింది? మేడం ప్లీజ్ మేడం ఆగండి. ఏం కాదు, కూల్ అవ్వండి. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే సార్, సార్, సార్. నువ్వు ఇక్కడ వీడియో చేస్తున్నావు, హాస్పిటల్ కాల్ చేసావు, నువ్వు లోపల పెట్టు. మ్యామ్ ఏం కాదు, అంబులెన్స్ కూడా పిలుస్తాము. ఏం కాదు, ప్లీజ్. అంబులెన్స్ ఎవరైనా కాల్ చేశారా? కాల్ చేసా, దారిలో ఉంది. సార్, సార్, అంబులెన్స్ వచ్చిందా? గుడ్ గుడ్, కమ్ ఆన్, గెట్ ద స్ట్రెచర్. కస్టమర్స్ ఆయన పడిపోగానే కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయారు రెడ్డమ్మా. బిల్లు కూడా కట్టలేదు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ కుక్డ్. ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు. కానీ పడిపోయి చాలా సీరియస్ అయ్యాడు కదా మేడం. అదేరా, నాకు కూడా అర్థం కావట్లేదు. అవును, రాహుల్ ఎక్కడా? వస్తున్నాను మేడం. శాండీని హాస్పిటల్కి పంపించాను. ఇప్పుడిప్పుడే రెస్టారెంట్ బాగా నడుస్తుంది రాహుల్. సడన్గా ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుంది రాహుల్. నువ్వేం భయపడకు, మనకు తెలిసి మనం ఏం తప్పు చేయలేదు. ద ఫుడ్ ఇస్ ఆల్సో ప్రాపర్లీ కుక్డ్. అసలు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు రాహుల్. అఫ్ కోర్స్, ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాహుల్? ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్షనా? నువ్వేం టెన్షన్ పడకు. వీ హ్యావ్ అ వెరీ హైజీనిక్ కిచెన్ అండ్ వెరీ క్లీన్ డైనింగ్ హాల్. ప్రాబ్లం ఏమి ఉండదు. ఏంటో నాకైతే చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, లెట్స్ బి రెడీ. రెడ్డమ్మా, రాహుల్ ఒకసారి టీవీ చూడండి. హైదరాబాద్ హబ్సిగూడలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే బిర్యానీ తింటూ ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయాడు. షిట్, హీ బ్లడీ లీక్ ద వీడియో. దగ్గరలో ఉన్న జేమంటన్ హాస్పిటల్కి బాధితుడిని తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. చేంజ్ ద ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అందిన వార్త. హబ్సిగూడలోని ఒక రెస్టారెంట్ లో ఒక వ్యక్తికి కలుషితమైన ఆహారం అందించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన రెస్టారెంట్ సిబ్బంది అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఛానల్ చేంజ్ చేయి. హబ్సిగూడలో నుంచి ఒక రెస్టారెంట్ నుంచి మనకు అందిన బ్రేకింగ్ న్యూస్. అక్కడికి భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి కలుషిత ఆహారం తిని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ సిబ్బంది అతన్ని జర్మంటన్ హాస్పిటల్కి తరలించారు. చేంజ్ ద ఛానల్. హైదరాబాద్ హబ్సిగూడలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే బిర్యానీ తింటూ ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయాడు. అక్కడికి భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి కలుషిత ఆహారం తిని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న హలో నాన్న. ఏమైందమ్మా? అన్ని ఛానల్స్ మన రెస్టారెంట్ ను చూపిస్తున్నాయి. ఇందాక వచ్చిన కస్టమర్స్ లో ఒక అతను తింటూ కింద పడిపోయాడు నాన్న. అది చూసి వాళ్ళ ఆవిడ ఫుడ్ పాయిజనింగ్ అని గోల చేసింది. ఫుడ్ పాయిజనింగ్ మన హోటల్లోనా? ఇప్పుడే అతన్ని హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళారు. అది చూసి మిగతా కస్టమర్స్ కూడా లేసి వెళ్ళిపోయారు నాన్న. అదేంటమ్మా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. సరే నువ్వేం కంగారు పడకు.
నేను హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. ఆ? జాగ్రత్త అమ్మా. ఆ. రాహుల్ బయట ప్రెస్ వాళ్ళు. సిటీ మధ్యలో ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయారు. ప్రజల ప్రాణానికి రెస్పాన్సిబిలిటీ ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ నిమిషంలో అయినా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు రావచ్చు. గతంలో ప్రభాకర్ గారు ఇన్స్పెక్ట్ చేసిన రెస్టారెంట్స్ అన్ని మూతపడిపోయాయి. ఈ రెస్టారెంట్ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. సార్, ఇది మన 100th ఇన్స్పెక్షన్. అవునా? ఎస్ సార్. సెకండ్ కూడా బాగుందయ్యా. పైగా ఇవాళ ఏకాదశి. పదండి. ఓకే సార్. ఈ రెస్టారెంట్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? రోజు రోజుకి ఫుడ్ లో కల్తీ ఎక్కువైపోతుంది. ఇలాంటి వాటి మీద మీ చర్యలేంటి? ముందు నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. వెళ్ళి చూస్తేనే కదా ఏదో ఒకటి చెప్పేది. మో మో మో. బోస్ మొత్తం రెడీయా? సీలేసేద్దాం అంతే. ఓకే సార్. ఎవరమ్మా ఇక్కడ ఓనర్ ఎవరు? సార్ నేనే సార్. ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫుడ్ పాయిజన్ చేసి జనాలందరూ చంపేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, అలా ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గ్లాస్ ఏంటి డర్టీగా ఉంది? సార్ లేదు సార్, అంతా క్లీన్ చేసాం, నీట్గానే ఉంది. నువ్వెవరు? నేను ఇక్కడ షెఫ్ని సార్. చెప్పక సైట్. హోటల్ క్లీన్గా లేదు. రాసుకోండి. కిచెన్ ఎలాగుందో చూసొద్దాం రండి. రాహుల్, లెట్స్ గో. టేబుల్ అంతా ఈ మరకలేంటి? డైలీ క్లీన్ చేయట్లేదా? లేదు సార్, డైలీ 3 times క్లీన్ చేస్తాం. అలా అనిపించట్లేదా? ఈ మీట్ ఎక్కడి నుంచి తెప్పించింది? అది పక్కనున్న లోకల్ వెండర్ నుంచే తీసుకొని వస్తాం సార్. యా సార్. ఎవ్రీడే ఫ్రెష్ స్టాక్ వస్తుంది. ఎక్కడి నుంచి తెస్తే ఏంటి? ఫ్రెష్గా ఉండాలి కదా. ఈ వెజిటేబుల్స్ ఎప్పుడు తెచ్చారు? ఇవన్నీ అప్పుడెప్పుడో తెచ్చినట్టున్నాయి. లేదు సార్, డైలీ ఫ్రెష్గా తెప్పిస్తాం. ఫ్రెష్గా తెచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? ఏమన్నా ప్రూఫ్ ఉందా? యా సార్, బిల్స్ ఉన్నాయి. చూపించండి. బోస్ సార్, ఇదొకసారి చెక్ చేయి. ఓకే సార్. కిచెన్ మొత్తం క్లీన్గానే ఉంది. ఈ వెజిటేబుల్స్ మీటు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? లెట్స్ గో. ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? మనం ఇప్పటికి 99 రెస్టారెంట్లకి సీలేసాం. అవును సార్. ఇది 100th రెస్టారెంట్ అనుకుని వచ్చాం. కానీ ఈ రెస్టారెంట్కి ఇప్పుడప్పుడే సీల్ పడేలా లేదయ్యా. సార్, ఓ పని చెయ్యి, నువ్వు ఒకసారి రిజిస్టర్ ఆ బిల్స్ అన్ని చెక్ చేసి చెప్పు. ష్యూర్ సార్. నువ్వు ఇప్పుడున్న వెజిటేబుల్స్ మీటు ఇవన్నీ ఫ్రెష్గా వచ్చినాయా కాదా ఒకసారి చెక్ చేసిరా. Sure. గో. సార్, అంతా చెక్ చేశాను సార్. బుక్స్ అండ్ బిల్స్ ఆల్ ఆర్ క్లియర్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ఎస్ సార్. సార్, మీట్ ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గానే ఉన్నాయి సార్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బిల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. రిజిస్టర్ ఫాలో అవుతున్నారు. క్లీన్లీనెస్ కూడా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసామమ్మా. మీ బిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. రిజిస్టర్ పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన పెద్ద మనిషి గురించి ఆలోచిస్తేనే, ఒకవేళ అతను కానీ ఏమన్నా అయితే నేను కాదు కదా ఇంకెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. సార్ 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 ప్లీజ్ సార్, అంత పెద్ద మాట అనకండి. అతని ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా మేము భరిస్తాం సార్. అతనికి ఏం కాకుండా చూసుకుంటాం. సరే, నేను మాట్లాడతాను. హలో. హలో, ఏమండి? చెప్పు. ఎక్కడున్నారు? టీవీలో చూస్తున్నావు కదా, ఒక హోటల్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను. తిన్నారా? లేదు, ఇంకా తినలేదు. లేట్ అయిపోయింది కదా. సరే, నేను తింటానులే, తర్వాత తింటాను. కానీ వర్క్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్. సార్, మీరు ఇంకా ఏం తినలేదా? లేదు. కొంచెం టైం ఇవ్వండి, ఏదో ఒకటి తీసుకొస్తాను. నో ఇన్స్పెక్షన్లో ఉన్నప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్. సార్, ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చి ఫుడ్ తినిపోతే ఎలా సార్? ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మన పెద్దానికి ఏంటి ఎలా జరిగింది? సార్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. పెద్ద ఆయనకి ఫుడ్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం కాదంట సార్, ఏదో పర్సనల్ ప్రాబ్లం అంట. అవునా? యా సార్. మరి అదేంటే అంత కంగారు పెట్టాడు? అర్జెంటుగా మీడియా వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని మీ రెస్టారెంట్ని కాపాడాలి. లెట్స్ గో. సార్ ఇన్స్పెక్షన్ అయిపోయిందా? ఆయన అలా పడిపోవడానికి కారణం ఏంటి? రెస్టారెంట్ ని సీజ్ చేస్తున్నారా సార్? మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఎటువంటి కల్తీలు జరగట్లేదు. ఇప్పుడే క్రిస్టల్ క్లియర్గా అన్ని ఇన్స్పెక్ట్ చేసాం. ప్లేస్, మెయింటెనెన్స్, ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ బాగున్నాయి. ప్రతిదానికి బిల్స్ అండ్ రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేశారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ గురించి కూడా ఎంక్వైరీ చేశాం. ద పేషెంట్ ఈజ్ సేఫ్ అండ్ ద హోటల్ ఈజ్ పర్ఫెక్ట్లీ క్లీన్. ఈరోజు మధ్యాహ్నం జరిగిన హబ్సిగూడ రెస్టారెంట్ ఘటనలో బాధితుడు హాస్పిటల్లో చేరింది ఫుడ్ పాయిజన్ వల్ల కాదు, అతనికి ఉన్న వేరే హెల్త్ ఇష్యూ వల్ల అని ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు హాస్పిటల్ సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఆ రెస్టారెంట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. Excuse me? Yes, sir? Food poison patient bill details. Yeah, wait a minute, sir. Yeah. ఇదిగోండి సార్, బిల్ 5 lakhs అయింది. 5 lakhs? ఓకే. ఓకే సార్. మేడం 5 లక్షలైంది బిల్. 5 లక్షలా? హా మేడం. దేనికి? ఫుడ్ పాయిజన్ కేసు కాదన్నారు కదా? ఫుడ్ పాయిజన్ అయితే కాదు మేడం, అతనికున్న వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల సివియర్ కండిషన్లో ఉన్నాడు మేడం. 5 లక్షలు ఏంటి శాండీ? అసలు మనం చేయని తప్పుకి డబ్బులు ఎందుకు కట్టాలి? అనవసరంగా డబ్బులు పే చేస్తానని ఒప్పుకున్నాను. అతని ఫ్యామిలీ అంతా అతని మీద ఆధారపడింది మేడం. అతనికి ఏమన్నా అయితే వాళ్ళంతా రోడ్డున పడతారు మేడం. అయినా ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే? అదే. అవును, రాహుల్ ఎక్కడా? బయట ఉన్నారు మేడం, నేను వెళ్ళి పిలుస్తా. 5 lakhs అయింది రాహుల్. ఫుడ్ పాయిజన్ వల్ల కాదంట రాహుల్, ప్రీవియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట. I know. రాహుల్, ఆ 5 lakhs. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. ఓకే. స్నేహ ఏం చేస్తుంది? ఇప్పుడే మిమ్మల్ని అడిగారు. పద. రాహుల్. I know. Don't worry, we'll take care. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు బిల్ కట్టక్కర్లేదు మ్యామ్ చెప్పారు. అదేంటి? తెలీదు మ్యామ్ నాకు. మ్యామ్ మిమ్మల్ని మాట్లాడడానికి లోపలికి పిలుస్తున్నారు. గో. డాక్టర్, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ వరీ. థ్యాంక్స్ అ లాట్ డాక్టర్. డోంట్ థ్యాంక్ మీ, థ్యాంక్ రాహుల్. రాహుల్? యా, హీస్ మై ఫ్రెండ్. You can go.
సరే మరి బాగా చూసుకో మీ ఓనర్ని. వెళ్ళొస్తా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. శాండీ, లోపలికి వెళ్ళి ఒకసారి ఫార్మాలిటీస్ చూడు. బిల్ కట్టాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడు, అంతా ఓకే, నో వరీస్. వాళ్ళని టెన్షన్ పడద్దని చెప్పు. నథింగ్ టు వరీ, హీస్ ఫైన్. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, ప్లీజ్ ప్లీజ్ సేవ్ ద పేషెంట్. చెయ్యి, అతి చేయకు. జోక్స్ అపార్ట్, బట్ ఇంకేమైనా అవసరమా? ఎంఆర్ఐస్, ఎక్స్రేస్? నో 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 నో, ఇదేదో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ వల్ల ఇలా జరిగింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్. థ్యాంక్ గాడ్. సరే, ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? మా బాస్ కూతురు. నీకు బాసులు కూడా ఉంటారా? ఉన్నారులే, అదొక పెద్ద స్టోరీ. అంటే నువ్వెప్పుడు ఎవరి కోసం ఫేవర్ అడగలేదు? ఇప్పుడు కూడా నా కోసం అడగలేదు, తన కోసం అడిగాను. సరే, ఎప్పుడైనా ఫుల్ స్టోరీ చెప్పాలి మరి. డన్. థ్యాంక్ యూ రాహుల్. యో వెల్కమ్. ఐ రియలీ మీన్ ఇట్. హే కమ్ ఆన్, మిగతా శాండీ చూసుకుంటాడు. లెట్స్ గో. దా. ఇవాళ ఎలాగైనా చెప్పేస్తాను. ఇప్పటికి వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి? మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హే రాహుల్. హే సారీ, లేట్ అయిపోయింది, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను. అది నో నో, ఐల్ స్టార్ట్. చూస్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాడేంటి పిచ్చోడు. నన్నే కాదనుకుని వెళ్ళిపోతాడా? ఈసారి అయితే అస్సలు మిస్ అవ్వను. ఐ నో ఐ కెన్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. కమాన్. రెడ్డమ్మా, ఇవాళ సామాన్ లిస్ట్ ఇంకా ఇవ్వలేదు. భలే టైమింగ్ రానిది. పద. ఏంటి మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు? ఇప్పటికైనా అర్థమైందా? ఒక మనిషితో చాలా రూడ్గా బిహేవ్ చేసి మళ్ళీ అదే మనిషితో నార్మల్గా బిహేవ్ చేయడం ఎంత కష్టమో. పాపమే, ఎన్ని చిత్రహింసలు పెట్టావాడికి. ఇప్పుడు చూడు, నిన్ను ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడాడో. నా తప్పు నాకు తెలిసింది, అందుకే కదా సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది. మాట్లాడుతుంటే అసలు పట్టించుకోడే. నిన్నలా చూస్తుంటే నేను చూసేది నిన్నేనా కాదా అని డౌట్ వస్తుంది. సరే, ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, నేను కొన్ని ఐడియాస్ ఇస్తా, ఫాలో అయిపో. ఏం చేయాలి? ఈ టైంలో అతను ఏం చేస్తూ ఉంటాడు? కుక్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక పని చేయి, కిచెన్లోకి వెళ్ళి అతనికి హెల్ప్ చేయి. హెల్పా? రాహుల్, నేనేమైనా హెల్ప్ చేయనా? వామ్మో, డైరెక్ట్ చంపడానికి ప్లాన్ చేసింది. రాహుల్, రాహుల్. వద్దమ్మా. అంత టార్చర్ పెట్టావు మరి అతనికి. పోనీ ఏదైనా కంఫర్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. కంఫర్ట్? రాహుల్, కూర్చొని పని చేసుకోవచ్చుగా. నువ్వు ఎన్ని స్కీమ్లెస్ లో నమ్మను. వామ్మో. అది అది మన ఇమేజ్. అంత భయపడేలాగా నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఏహే, నీ చెత్త ఐడియాలేమో అవసరం లేదు. ఏ ఏ స్నేహ, ఏ రెడ్డమ్మా, రెడ్డమ్మా. మొన్న టీవీలో చూపించిన హోటల్ ఇదేరా? అవునరా. అయితే మరి తిందాం పదా. అరే, ఫుడ్ పాయిజన్ హోటల్లో తినడం ఏంట్రా? ఫుడ్ పాయిజన్ కాదు, ఏమీ కాదురా. ఫుడ్ ఇన్స్పెక్టరే చెప్పాడు రా. సరే బా. హాయ్. హాయ్ సార్. మీ ఓనర్ ఉన్నారా? యా సార్. కొంచెం మాట్లాడాలి, పిలుస్తావా? సార్.
హాయ్ Hi. స్నేహ. So I'm Ravi. So we do food vlogging in Hyderabad and we want to cover your place. Ninna I was amazed actually. బాబు ఫుడ్ రెడీయా? సో బాబు కెమెరా ఇప్పుడు ఫుడ్ వస్తుంది, నువ్వు మాత్రం ఫోకస్ ఫుడ్ మీద ఉండాలి. అదిరిపోద్ది. సో నౌ యూ హ్యావ్ 2 dishes. ఇది మాత్రం హైదరాబాద్లో ఎక్కడ దొరకదు డెఫినెట్గా. రాహుల్, అది ఈరోజు స్పెషల్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయి. ఇట్స్ హ్యాపీ థింగ్ రైట్? ఎక్సైటెడ్గా చెప్పు. షూర్, లెట్స్ గెట్ గోయింగ్, కమ్ ఆన్. ఇవాళ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ ఐ మైట్ నీడ్ యూ హెల్ప్. ష్యూర్, లెట్స్ గో. Excuse me. Yes, sir. Can I have a table? Closing time. Yes, sir. 2 tables, please. సరే. Cha. కూర్చోండి సార్. కూర్చోండి మేడం. ఆర్డర్ సార్. ఒక చికెన్ బిర్యానీ తనకి. 1 మటన్ బిర్యానీ తనకి. ఇదేదో తేడాగా ఉంది. సర్లే. ఒకసారి మనం టేస్ట్ చూపించు. ఎస్, కమ్ ఆన్. రాహుల్, టైం అయిపోతుంది, క్లోజ్ చేసేద్దామా? ఓ యా, స్టార్ట్ క్లీనింగ్. ఓకే, కమ్ ఆన్, క్లోజ్ చేసేద్దాం. రెడ్డమ్మా. రాహుల్, నువ్వు కూడానా? ఓకే, సారీ స్నేహ. యా, here you go. To celebrate the increase in the number of our customers. ఓకే. Okay guys, come on, start. Yes, ఒక napkin, come on. డిజర్ట్లో ఏముంది? డబుల్ కా మీటా తెచ్చే. సార్ నాకు కాదు, తనకి. డబుల్ అని చెప్పాం కదా, ఒకటి తీసుకొని వచ్చారేంటి? డబుల్ కా మీటా అంటే ఒకటే వస్తుంది. ఐఎమ్ సారీ. ఆ సారీ ఏదో ముందే చెప్పుంటే ఇద్దరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం కదా. తిను. సరే. ఇవాళ ఎలాగైనా చెప్పేస్తా. బాయ్ మేడం. రాహుల్, ఐఎమ్ సారీ. ఎందుకు? అంటే నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. యు నో వాట్, యాక్చువల్లీ నేను కూడా. లెట్స్ జస్ట్ నాట్ సే సారీస్, ఓకే? లేదు, ఇది కేవలం ఆ ఫుడ్ బ్లాగర్స్ వల్ల కాదు, నీ కుకింగ్ వల్ల కూడా. ఐ రియలీ మీన్ ఇట్. వాట్? రెడ్డేమో నా కుకింగ్ మెచ్చుకుందా? అరే క్యారెట్ ఎక్కడా? అరే వేరే ఏరి. షిట్, ఆగు, ఐ హావ్ టు రికార్డ్ దిస్. అబ్బా కమ్ ఆన్, అబ్బా ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ మూమెంట్ ఫర్ మీ టు సెలబ్రేట్. ఏమ్మా, టైం అయింది కదా, ఇంకా బయలుదేరలేదా? ఆల్మోస్ట్ డన్ నాన్న, కౌంటర్ క్లోజ్ చేస్తున్నా, బయలుదేరుతున్నా. లాభాలు ఎంత ఉన్నాయి? పర్వాలేదు, ఎంత కస్టమర్స్ వచ్చినా ప్రాఫిట్స్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు నాన్న. ఎంతుంది ఏమిటి?
ప్రస్తుతానికి ఏం పర్వాలేదమ్మా, మనకి మంచి రోజులు వచ్చాయి. మెల్లిమెల్లిగా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. నిదానమే ప్రధానం అన్నారు కదా. సరే నాన్న, వచ్చేస్తున్నా. ఓకే. బాబు వర్క్ చేస్తున్న రెస్టారెంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట సార్. ఏమైంది? ఏదో ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ అయిందా? రాహుల్ బాబుకి ఏం ప్రాబ్లం లేదు సార్, రెస్టారెంట్లోనే ఏదో ప్రాబ్లం అంట. బాబు ఆ ఇష్యూని స్మార్ట్గా డీల్ చేసి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేశాడు సార్. దట్స్ గుడ్. చూస్తుంటే బాబు గెలిచేటట్టున్నాడు సార్. లాస్ట్లో ఉన్న రెస్టారెంట్ని బిజియెస్ట్ రెస్టారెంట్గా మార్చాడు. అవునా? లెట్స్ యాడ్ సమ్ స్పైస్ టు ఇట్. అంటే ఒక ఈమెయిల్ డ్రాప్ చేయమా? షూర్ సార్. వీఆర్ ప్లానింగ్ టు యాడ్ F&B టు అవర్ బిజినెస్ గ్రూప్ అండ్ వీఆర్ రెడీ టు బై యువర్ రెస్టారెంట్. కొనేసి